ఎవరైనా సరే అడుగుతుంటారు అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్స్ బెటరా? లేకపోతే ప్లాట్స్ బెటరా అనేసి. నాకు తెలిసి చాలా వరకు మీరు ఏది కొనుక్కున్నా సరే, ఈ ప్రపంచంలో ఏది కొన్నా అది సెకండ్ హ్యాండ్ అవుతుంది. రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. ఉదాహరణకు ఒక కారు కొనుక్కున్నారు. లేకపోతే ఇంకొకటి ఏదైనా పర్చేజ్ చేశారు. అప్పుడేమవుతుంది? దాని వాల్యూ అనేది తగ్గిపోతూ వస్తుంది. ల్యాండ్ వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి అపార్ట్మెంట్స్‌లో ఫ్లాట్ తీసుకున్నారు. ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో అది మీరు రెంటల్ వస్తుంది మంత్లీ మంత్లీ. బట్ ఏంటంటే అది రాను రాను ఏమవుతుంది, ఆ బిల్డింగు కొంచెం చీలిపోవచ్చు, లేకపోతే ఇంకొక రిపేర్ రావచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఆ అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకున్నప్పుడు రెంటల్ వచ్చినా కూడా మీకు లాంగ్ రన్లో అప్రిషియేషన్ అనేది తక్కువ వస్తుంది. అంటే రిటర్న్స్ అనేవి ఎప్పుడు అమ్ముకున్నప్పుడు మీరు ఒక 70 లక్షలు కొనుక్కున్నప్పుడు ఒక 50 లక్షలు 40 లక్షలు అవ్వచ్చు. బట్ ల్యాండ్ ఏదైతే ఉందో అది తీసుకుంటే ఏమవుతుందంటే రాను రాను అప్రిషియేషన్ పెరుగుతూ పోతుంది. ల్యాండ్ రేట్లు పెరుగుతూ పోతాయి. మంచి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎప్పుడు కావాలనుకున్నా సరే మనం ఆ ల్యాండ్ని ప్రశాంతంగా అమ్ముకోవచ్చు. ప్రశాంతంగా మనకి ఏది అవసరం ఉన్నా సరే మనం ఆ ల్యాండ్ మనం సేల్ చేసి మనం హై రిటర్న్స్ పొందొచ్చు. కాబట్టి నా ఉద్దేశంలో అపార్ట్మెంట్స్లో ఫ్లాట్సా లేదా ప్లాట్సా అంటే ఓపెన్ ప్లాట్ కొనమని చెప్తాను. ఎందుకు అంటే ఇవి రిటర్న్స్ తెచ్చి పెడతాయే తప్ప రిటర్న్స్ అనేవి తగ్గించవు. కాబట్టి అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ కొనడం కంటే కూడా ఓపెన్ ప్లాట్ ఈజ్ ద బెటర్.